ఏపీ లిక్కర్ స్కామ్లో మూడో ఛార్జ్ షీట్ కూడా ఇటు సిట్ దాఖలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. దాదాపుగా 3,500 కోట్లు అంటే ప్రస్తుతం ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏం జరిగింది ప్రాథమికంగా అనేది 3,500 కోట్లు. కానీ ఇటు కూటమి నేతలు కావచ్చు అందరూ చెప్పేది దీంట్లో 1,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అనేది. సో దీనికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్లు ఇప్పుడు మూడవది కూడా వేసినటువంటి పరిస్థితి. ఇక స్కామ్లో మరో ఒక కోణాన్ని కూడా ఇటు సిట్ తేల్చినటువంటి పరిస్థితి. కమిషన్లు కొట్టేసేందుకే ఈ మద్యం విధానాన్ని పూర్తిగా మార్చేశారంటూ కూడా సిట్ ఈ ఏదైతే ఛార్జ్ షీట్లో పొందుపరిచినటువంటి అంశం. ఇక మద్యం ముడుపుల్లో అధిక భాగం ఓట్లు కొనుగోలుకే ఉపయోగించారంటూ కూడా సిట్ పేర్కొంది. ఎందుకంటే వాళ్లకు ప్రజాదరణ లేదు, ఖచ్చితంగా డబ్బును ఖర్చు పెట్టి అంటే 2019కి ముందు ఒకవేళ గెలిస్తే ఏం చేయాలనేదే అప్పుడే బ్లూ ప్రింట్ వేసుకున్నారు. ఈ లిక్కర్కి సంబంధించి ఏం చేయొచ్చు, ఏంటి, ఎట్లా డబ్బు దండుకోవచ్చు, ఏ విధంగా ప్రజల ప్రాణాలు తీయొచ్చు అనే విధంగా అప్పుడే బ్లూ ప్రింట్ వేసుకొని అధికారంలోకి రాగానే దాన్ని ఇంప్లిమెంట్ అంటే వచ్చినప్పటి నుంచే ఇంప్లిమెంట్. అందుకే మద్యపాన నిషేధం, ఆ తర్వాత దశల వారీగా మద్యపానం, ఆ తర్వాత నిషేధం, డబ్బులు పెంచడం, ఇవన్నీ కూడా ఆ ప్లాన్లో భాగమే. 2019కి ముందే వాళ్ళొక ఆ బ్లూ ప్రింట్ వేసేసింది. ఆ విధంగా ముందుకెళ్ళిపోయారు వాళ్ళు. సో అట్లా దీనికి సంబంధించినటువంటి పూర్తి మూడో ఏదైతే ఛార్జ్ షీట్లో కూడా సిట్ దాంట్లో చాలా అంశాలు, కీలక అంశాలు కూడా పొందుపరిచింది. అదేవిధంగా ఈ డబ్బు, దీంట్లో దండుకున్న డబ్బు ప్రజల ప్రాణాలు తీసి వాళ్ళ రక్త మాంసాలతో ఏర్పడిన డబ్బును రాజకీయాల్లో ఎన్నికల్లో ఉపయోగించి మళ్ళీ 2024లో గెలిచే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అంటూ కూడా పూర్తిగా చర్చ జరుగుతూ ఉంది. సో ఈ అంశాలన్నీ కూడా సిట్ ఏదైతే రాజకీయాల్లో చాలా వినియోగించారు ఈ డబ్బు అనేది మాత్రం దాన్ని క్లియర్గా చెప్పింది. ఇక చెవిరెడ్డి ద్వారానే దీనికి పూర్తిగా వైసీపీ అభ్యర్థులకు నిధులు పంపిణీ కూడా జరిగింది అనేది కూడా తేటతెల్లం అవుతా ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసాం దీనికి సంబంధించి చెవిరెడ్డి ఎంత జగన్మోహన్ రెడ్డికి సత్సంబంధాలు, దగ్గర సంబంధం ఏ విధంగా ఉండేది అనేది అప్పుడు మనకు తెలుసు. అట్లాగే ఈ డబ్బంతా కూడా చెవిరెడ్డి దర్శి వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కావచ్చు, కావలి వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సహా మరికొందరికి ఈ నగదును కూడా కమిషన్ల రూపంలో పంపించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అట్లాగే ఈ కమిషన్లను మార్చుకోవడానికే చెవిరెడ్డి డొల్ల కంపెనీలకు కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. పూర్తిగా దానికోసం అడ్డగోలుగా ఈ రవాణా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి రవాణాను కూడా వాడుకున్నారు, అధికార దుర్వినియోగానికి కూడా పాల్పడ్డారు అనే అంశాలు కూడా బహిర్గతం అవుతా ఉన్నాయి. లిక్కర్ ముడుపులను ఆఫ్రికా దేశాలకు తరలించినటువంటి విషయాన్ని కూడా పూర్తిగా దాంట్లో బహిర్గతం అవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అప్పుడు తుడా చైర్మన్గా ఉన్నటువంటి సందర్భంలో ఏ విధంగా అప్పుడు తెలంగాణ నుంచి 8 కోట్ల పైచిలకు డబ్బు ఆంధ్రప్రదేశ్కు తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో అప్పుడు ఎన్నికల కమిషన్ పట్టుకోవడం, ఇవన్నీ కూడా దీంట్లోనివే. సో అవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అట్లాగే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దీంట్లో A39గా ఉన్నారు. సో పూర్తిగా తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి 3 అధికారిక వాహనాలను AP39 BV3259 టయోటా ఫార్చునర్, AP39 KA 0697 MG గ్లోస్టర్, AP03 CU 0666 టయోటా ఇన్నోవా క్రిస్టా ఈ వీటిని కేటాయించారు. ఆయన ఆదేశాలతోనే ఈ వాహనాల రాకపోకల వివరాలను డ్రైవర్లు లాంగ్ బుక్లో నమోదు చేయలేదు. దీన్ని బట్టి తెలిసిపోతా ఉంది ఏ విధంగా వీళ్ళు అడ్డదారి దొక్కి డబ్బు రవాణా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ నేతలకు ఎవరెవరికైతే చేర్చాలో వాళ్ళందరికీ, ఆ తర్వాత అంతిమ దోపిడీదారికి కూడా ఏ విధంగా చేర్చారో తెలుస్తూ ఉంది. ఇక ఇందుకు బాధ్యులెవరు? కుటుంబ సభ్యుల పేరిట ఉన్న కంపెనీల ద్వారా జరిగిన అనుమానాస్పద నగదు లావాదేవీల వ్యవహారంలో మోహిత్ రెడ్డి ప్రమేయాన్ని తెలుసుకునేందుకు ఆయన్ను కస్టడీకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉంది అంటూ కూడా చాలా క్లియర్గా సిట్ కూడా దర్యాప్తులో చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ డబ్బంతా కూడా ఆఫ్రికాకు తరలించే ప్రయత్నం నిజంగా చేసినటువంటి పరిస్థితి కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆఫ్రికా దేశాలకు తరలించిన విషయాన్ని కూడా ప్రణయ్ ప్రకాష్ ఈ వాంగ్మూలం చాలా క్లియర్గా స్పష్టం చేస్తోందంటూ సిట్ తెలిపింది. అట్లాగే భూనేటి చాణక్య ఆదేశాలతోనే ప్రణయ్ ప్రకాష్ తొలుత దుబాయ్ నుంచి జింబాబ్వే, ఆ తర్వాత టాంజానియా దేశాలకు కూడా వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడి నుంచే జాంబియా కావచ్చు, ఇతర ఆఫ్రికన్ దేశాల్లో దీనికి సంబంధించినటువంటి పెట్టుబడుల అవకాశాలను కూడా అన్వేషించినట్టుగా కూడా పూర్తిగా డీటెయిల్స్ తీసుకున్నారు. అక్కడ నెల రోజులు మకాం వేసి మైనింగ్ వెంచర్లలో ఈ పెట్టుబడులకు అవకాశం ఏ విధంగా ఉంది అనేది కూడా ఆరా తీసినట్టుగా తెలిసింది. దాదాపు 2025 జనవరిలో కూడా చాణక్య ఆదేశాల మేరకు ప్రణయ్ ప్రకాష్ రెండోసారి కూడా ఈ విదేశీ పర్యటన కూడా చేపట్టినట్టుగా ఆధారాలు దొరుకుతా ఉన్నాయి.
ఈసారి అతని వెంట భూ విజ్ఞాన శాస్త్రవేత్త ఆ, ఘోర్పడే మనోహరం రావు ఆయన కూడా ఉన్నట్టుగా తెలిసింది. ఇద్దరు జింబాబ్వే వెళ్ళి సుమారు 17 రోజులు అక్కడ ఉన్నట్టుగా కూడా ఆధారాలు సేకరించినటువంటి పరిస్థితి. అక్కడ వీరిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, మోహిత్ రెడ్డి, వెంకటేష్ నాయుడు కలిసినట్టుగా కూడా ఆధారాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లోని లిక్కర్ ముడుపులను విదేశాలకు తరలించి పెట్టుబడులు పెట్టేందుకు ముందస్తు ప్రణాళికల్లో భాగంగానే ఈ నిందితులంతా అక్కడ కలిసినట్లు కూడా ఇది చాలా క్లియర్గా స్పష్టం చేస్తోందని ఛార్జ్షీట్లో కూడా వివరించారు. గతంలో మనం చూసాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నటువంటి సమయంలో ఆయన జింబాబ్వేకు పారిపోయే ప్రయత్నం కూడా చేశారనే వార్తలు వచ్చాయి. కలకత్తా నుంచి జింబాబ్వే, లేదంటే శ్రీలంక నుంచి జింబాబ్వే, ఈ వార్తలు కూడా వచ్చాయి. అప్పుడు ఆ ప్రయత్నం కూడా చేశారు ఆయన. ఆ క్రమంలోనే ఆయన అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి తెలుస్తూ ఉంది ఏ విధంగా వీళ్ళు ఆఫ్రికాల్లో ఖండాంతరాలు దాటి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ జనాలను ఈ లిక్కర్ అలవాటున్న వాళ్ళను చంపేసి ఆ వచ్చిన డబ్బుతో ఏ విధంగా ఉడాయించే ప్రయత్నం చేశారో అవన్నీ కూడా క్లియర్గా బయటపడుతున్నటువంటి పరిస్థితులు. సో అసలు ఏం జరుగుతోంది, ఛార్జ్షీట్లో ఇంకా ఏ అంశాలు ఉన్నాయి?